అందరికీ నమస్కారం. విజయవాడ బ్యారేజ్ని డ్యామేజ్ చేసిన వ్యక్తి ఇతనే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర బట్టబయలు అయింది. ఎదుట రాజకీయ పార్టీ దెబ్బతీసేందుకు ఆయన చారిత్రక కట్టడాలను కనీసం ప్రజల ప్రాణాలను సైతం జగన్ లెక్క చేయడని ఈ ఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 4-5 రోజుల క్రితం ప్రకాశం బ్యారేజీ గేట్లను వైసీపీ రంగులు ఉన్న పడవలు ఢీకొట్టడం వెనక కుట్రకోణం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉండగా ఏకంగా 3 బోట్లను తాడుతో కట్టేసి బ్యారేజ్ వైపునకు వదిలారు. అంత బరువున్న బోట్లు ఢీకొడితే బ్యారేజీ గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లుగా అర్థమవుతుంది. అయితే సెప్టెంబర్ 2న ప్రకాశం బ్యారేజీకి 11.42 లక్షల క్యూసెక్ల మేర వరద వచ్చిన సమయంలో అదే రోజు ఉదయం 3 గంటల సమయంలో ఆ పడవలు కొట్టుకొచ్చాయి. 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. అలా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, నీటి నిర్వహణ సరిగ్గా లేని చేతకాని ప్రభుత్వంగా ప్రాజెక్టు చేయాలనే దురుద్దేశంతోనే పడవలను ఉద్దేశపూర్వకంగా వదిలినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఘాట్ల వద్ద పడవలను గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో 3 కొల్లపూడికి చెందిన వకలగడ్డ ఉషాద్రివే ఉన్నాయని గుర్తించారు. ఆయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్కు అనుచరుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశీల రఘురాంకు ఆ రామ్మోహన్ దగ్గర బంధువు అని పోలీసులు గుర్తించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ రామ్మోహన్ ఉషాద్రి తమ లారీల ద్వారా ఇసుక సరఫరా చేసేవారని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఏ బోటు యాజమాని అయినా పడవల్ని విడివిడిగా నది ఒడ్డున లంగర వేసి ఇనుప పోలీసుకి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం 3 పడవల్ని కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న వేళ ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టాలి. అందరూ బోటు యాజమానులు అదే పాటిస్తారు. ఆ విషయాన్ని తోటి యాజమానులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. పెద్ద పడవలైన ఇవి బ్యారేజీ వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులు కూడా వివరించారు. అయితే పలువురు మీడియాతో కూడా ఈ విషయాలను పంచుకున్నారు. ఇలా పోలీసులకు అనుమానం మరింత బలపడడంతో నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేకౌట్ వివరాలని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న రామ్మోహన్ను ఉషాద్రిను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే పడవల్ని కొద్ది రోజుల కిందటే గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని పోలీసులు గుర్తించారు. ముందవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండ రాయపాలెం వైపు ఉండేవి. అది కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు, గొల్లపూడి రేవు దగ్గర ఉన్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గర్భాలు నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.